మన అందరి కోసం మన తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి తీరు రోజురోజుకు చూస్తూ ఉంటే ఆయన 2 రోజుల క్రితం ఆయుర్వేద డాక్టర్లు ఆపరేషన్లు చేయొచ్చని పీపీపీ విధానాన్ని సమర్థిస్తూ ఆయన స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడేమో అని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే చాలాసార్లు పీపీపీ విధానం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలకు విద్య అదేవిధంగా వైద్యం ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేట్ పరంలో నడిస్తే చాలా నష్టపోతారని చెప్పి అనేక రకాలుగా అనేక ఉదాహరణలతో చెప్పినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఒంటెద్దు పోకడతో వెళ్తున్నటువంటి ఈ పోకడ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకి విద్యా వైద్యం పూర్తి స్థాయిలో అంధకారంలోకి వెళ్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మంత్రి సత్యకుమార్ గారు ఏదో ప్రతిపక్ష పార్టీలతో అనేక సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటా ఉన్నాడు. నీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాకు అవసరం లేదు, కానీ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాక్షేత్రంలో ఒక డిబేట్కి సత్యకుమార్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తానని పిలుస్తూ ఉన్నాను ఈ పీపీపీ విధానం పైన. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ మదనపల్లి యొక్క ఈ ప్రాంతం మీకు రాజకీయ భిక్ష పెడితే ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉన్నారు. లేకపోతే మీకు మంత్రిగా ఈరోజు మీరు అనిపించే హోదా అంతా కూడా మదనపల్లి మదనపల్లి ప్రాంతం పెట్టిన భిక్ష. అలాంటి మదనపల్లి ప్రాంతానికి వచ్చినటువంటి మెడికల్ కళాశాలను కూడా నువ్వు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నావంటే నువ్వు తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దేటువంటి వ్యక్తిగా ఈ రోజు చరిత్రలో మిగిలిపోతావని చెప్పి సత్యకుమార్కి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కూడా చెప్పారు, నేను రాజీనామా చేస్తాను మదనపల్లి మెడికల్ కళాశాల కానీ ప్రైవేట్ పరం అయితేనే. మరి ఆయన అయితే ఎక్కడ కనపడడం లేదు. ఈ మదనపల్లి ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పీపీపీ విధానం మదనపల్లి యొక్క మెడికల్ కళాశాల కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 17 మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రైవేట్ విధానంలో మీరు తీసుకొచ్చే ఏ కార్యక్రమైనా అది ఖచ్చితంగా ప్రజలకు ఒక పెద్ద మరణ శాసనంగా మిగిలిపోతుంది అని చెప్పి నేను సందర్భంగా మంత్రి సత్యకుమార్ గారికి తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మదనపల్లి ప్రజల యొక్క వైద్యం ఈరోజు తిరుపతి బెంగళూరు సిమ్స్కు పోయే అవకాశం లేకుండా మెడికల్ కళాశాల వస్తే ప్రభుత్వమే వైద్యం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ పీపీపీ విధానాన్ని మేము గతంలో వ్యతిరేకించాం, హైకోర్టులో పిల్లేసినాం. కొన్ని అనివార్య కారణాలు నేను చెప్పకూడదు, ప్రత్యక్షంగా కొన్ని జ్యుడిషియరీకి సంబంధించిన విషయాలు నేను చెప్పకూడదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సుప్రీం కోర్టులో ఈ యొక్క పీపీపీ విధానాన్ని సవాల్ చేస్తూ పిల్లేయడానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వైపు మేము అడుగులేస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక అంశంగా మదనపల్లికి జిల్లా వచ్చిందని చెప్పి మదనపల్లిలో జిల్లా వచ్చేస్తా ఉంది, జిల్లా వచ్చింది అని మనం ప్రకటన చూసాం. కానీ కొంత హడావిడి జరిగింది. ఎస్పీ కార్యాలయం పెడతారు, కలెక్టర్ కార్యాలయం పెడతారు అని చెప్పి కొంచెం హడావిడి జరిగింది. హడావిడిలో బీడీ కళాశాలను మళ్ళా వాళ్ళు లాక్కోవాలని చూశారు. అలా ఆ విధంగా కాకుండా అనేక రకాలైనటువంటి ప్రైవేట్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ లో నడుపుకోవచ్చు, లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీస్ గా కలెక్టర్ ఆఫీస్ గా డిఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ఆఫీస్ గా నడుపుకునే అవకాశం ఉంది. కానీ అప్పుడు కనపడేటువంటి హడావిడి ఇప్పుడు మళ్ళీ కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తా ఉన్నా, జనవరి 1వ తారీఖున మనము పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభమవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. మరొకసారి మళ్ళా జనవరి 26వ తారీఖున కార్యక్రమాలు ప్రారంభమవుతామని చెప్పి చెప్పడం జరిగింది. ఏమాత్రం ఆలస్యము జాప్యం జరిగితే మాత్రం ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం సిద్ధపడాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మదనపల్లికి సంబంధించిన మెడికల్ కళాశాల విషయంలో కావచ్చు, జిల్లా విషయంలో కావచ్చు, ఏమాత్రం మేము ఎక్కడ వాళ్ళు తప్పటడుగులు వేసుకుంటూ ముందుకు పోతే దాన్ని మేము ఖచ్చితంగా ఎదిరించడానికి వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సత్యకుమార్కి ఒక్కటే సవాల్ చేస్తా ఉన్నా, నీకు నిజంగానే పీపీపీ పైన చిత్తశుద్ధి కాక మీరు చేసేది కరెక్ట్ అంటే ప్రజాక్షేత్రంలో డిబేట్ కు నేను ప్రత్యక్షంగా రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.
Please like and subscribe Mana Telugu News.